నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. అందరూ బాగున్నారా? బాగుంటే బాగున్నామని కామెంట్లో చెప్పండి. మొఘల్ యువరాణిని వివాహం చేసుకున్న మొదటి హిందూ రాజు గురించి తెలుసుకుందాం. మొఘల్ రాజవంశ భారతదేశ చరిత్రలో మరుపురాని సామ్రాజ్యం. భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు చాలా సంవత్సరాలు పాలించారు. ఈ కుటుంబానికి చెందిన చాలా రాజుల పేర్లు ఇప్పటికీ ప్రచురించబడలేదు. మొఘల్ చక్రవర్తులు హిందూ రాజుల మధ్య యుద్ధాలే కాకుండా వారిద్దరి భారతదేశంలోని చారిత్రాత్మక, రాజకీయ, సామాజిక పరిణామాల ద్వారా అనేక విషయాలను సజీవంగా ఉంచారు. అప్పట్లో మతాంతర వివాహం అనేది విడ్డూరంగా ఉండేది. అయితే మొఘల్ హిందూ రాజుల మధ్య విభేదాలు కాకుండా ఒక మొఘల్ యువరాణి హిందూ రాజుని వివాహం చేసుకుంది. అక్బర్ కుమార్తెను వివాహం చేసుకున్న రాజు అమర్ సింగ్. అవును, మహారాజా అమర్ సింగ్ అక్బర్ కుమార్తె కానంని వివాహం చేసుకున్నాడంట. దీని ద్వారా అమర్ సింగ్ మొఘల్ ఆస్థాన యువరాణిని వివాహం చేసుకున్న మొదటి హిందూ రాజుగా గుర్తింపు పొందాడు. వివాహానికి సంబంధించిన విధానాలు. మొఘల్ సామ్రాజ్యంలో యువరాణులకు అనేక వివాహ నియమాలు ఉండేవంట. చరిత్ర పుటలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొఘల్ చక్రవర్తుల కుమార్తెలు వివాహం చేసుకోలేదు. యువరాణిల వివాహాన్ని మొఘల్ నిషేధించారని చెబుతున్నారు. చరిత్రలో బయటికి రాని కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. అయితే చాలామంది చరిత్రకారులు ఇది తప్పు అని నమ్ముతారు. మొఘల్ సామ్రాజ్యంలో యువరాణులు వివాహం చేసుకున్నారు. అయితే వారందరూ వారి దగ్గరి బంధువులను మాత్రమే వివాహం చేసుకున్నారు. దీనికి సరైన కారణం కూడా తెలియదు. రాజులు తమ బంధువులకు చక్రవర్తి పదవి ఇవ్వాలని, దానికి తామే పాలకులుగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేసేవారంట. ఈ సాంప్రదాయమే కాకుండా మహారాజా అమర్ సింగ్ అక్బర్ తమ కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. అమర్ సింగ్ మేవార్ సామ్రాజ్యానికి మహారాణా పాలకుడు. మార్చి 16, 1559, జనవరి 26 మహారాజా ప్రతాప్ యొక్క పెద్ద కుమారుడు, వారసుడు. అతడు మేవార్ యొక్క 14వ రాణా. అమర్ సింగ్ ధైర్య సాహసాలు, నాయకత్వం, శౌర్యంతో న్యాయం, దయ కోసం మెచ్చుకున్నాడు. అతను మొఘలులపై గొప్ప శౌర్యాన్ని ప్రదర్శించేవాడు. దీనికి అతనికి చక్రవీర అనే బిరుదు కూడా వచ్చిందంట. మొఘల్ సామ్రాజ్యం మధ్య యుద్ధం సమయంలో అక్బర్, అమర్ సింగ్ మధ్య ఒక ఒప్పందం ఫలితంగా ఈ వివాహం జరిగిందంట. ఒకప్పుడు రాజ్యంపై తిరుగుబాటు చేసిన అమర్ సింగ్ మొఘలు పాలకుల మధ్య ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందంలో పేర్కొన్న విధంగా అక్బర్ తన కుమార్తె కానంతో అమర్ సింగ్కు వివాహం చేసుకోవడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. కానీ చరిత్రకారులు ఈ వివాహాన్ని అధికారికంగా ఎక్కడా ప్రస్తావించలేదు. ఇవే కాకుండా ముస్లింలు హిందువులను పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. అతను ఒరిస్సాకు చెందిన అఫ్ఘన్ నవాబ్ కుతల్ ఖాన్ కుమార్తె కున్వర్ జగత్ను వివాహం చేసుకున్నాడు. అలాగే రాజచరిత్రసాల్ హైదరాబాద్ నిజాం కుమార్తె రుహానీబాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికీ దీనికి సంబంధించిన ప్రకటనలు కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్లో చెప్పండి. కామెంట్స్ చేయకపోతే మాకు తెలీదు కదా ఎలాంటి వీడియోస్ చేయాలో. థ్యాంక్ యూ ఆల్.